Hey guys, this is Naveen Raja. Welcome to Passion Vidya. Guys, క్యాలిక్యులస్ ఫర్ ఫిజిక్స్ సిరీస్లో ఇప్పటికీ 3 వీడియోస్ అప్లోడ్ చేశాం. సో ఫస్ట్ వీడియోలో వి డిస్కస్డ్ అబౌట్ వాట్ లిమిట్ ఈస్ అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ లిమిట్. అండ్ సెకండ్ వీడియోలో వి డిస్కస్డ్ అబౌట్ డెరివేటివ్, అసలు డెరివేటివ్ అంటే ఏంటి, సో అండ్ డెరివేటివ్ ఎలా అప్లై చేస్తాం, అసలు ఇది ఎలా వచ్చింది, ఇలా లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ అబౌట్ డెరివేటివ్ని ఎసెన్స్ ఆఫ్ డెరివేటివ్ వీడియోలో డిస్కస్ చేశాను. అండ్ ద థర్డ్ వీడియోలో వి డిస్కస్డ్ అబౌట్ ఎసెన్స్ ఆఫ్ ఇంటిగ్రల్. సో బేసిక్గా ఇంటిగ్రల్ అంటే ఏంటి, ఇంటిగ్రల్ ఎలా వచ్చింది, దాని యొక్క యూజెస్ ఏంటి అనేది థర్డ్ వీడియోలో డిస్కస్ చేసాం. సో నౌ ఇన్ దిస్ ఫోర్త్ వీడియో వి విల్ బి డిస్కసింగ్ అబౌట్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్. సో హౌ టు అప్లై ఎ డిఫరెన్షియల్ డెరివేటివ్ ఫర్ డిఫరెంట్ టర్మ్స్, అంటే ప్రతి ఒక్క ఫంక్షన్స్కి డెరివేటివ్ ఎలా కనుక్కోవాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోకి మీకు ఫస్ట్ 2 వీడియోస్ అనేవి ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ లిమిట్ అండ్ దెన్ ఇఫ్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ డెరివేటివ్, దెన్ యూ కెన్ ఫాలో దిస్ క్లాస్ వెరీ క్లియర్లీ. సో కాబట్టి మీరు ఒకవేళ చూడనట్టయితే ఫస్ట్ 2 వీడియోస్ ఇన్ దిస్ సిరీస్ చూడండి అండ్ దెన్ కమ్ హియర్. సో నా ఇన్ ద లాస్ట్ 2 క్లాసెస్ ద ఫస్ట్ 2 వీడియోస్ లైక్ లిమిట్, దాని తర్వాత డెరివేటివ్ టాపిక్లో ఏం డిస్కస్ చేసామంటే, అసలు ఫస్ట్ వీ స్టార్టెడ్ మనం డెరివేటివ్ అంటే ఏంటో డిస్కస్ చేసే ముందు ఫస్ట్ వీ స్టార్టెడ్ విత్ యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్. సో యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్ గ్రాఫ్లో చూసినట్టయితే సీకెంట్, స్లోప్ ఆఫ్ ద సీకెంట్, దాన్ని మనం ఇంటర్వెల్ని రెడ్యూస్ చేస్తే, టైం ఇంటర్వెల్ని రెడ్యూస్ చేస్తే మనకి అది రేట్ ఆఫ్ చేంజ్ ఓవర్ ఎ స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం అయింది. దాన్ని వీ కాల్ ఇట్ యాజ్ ఇన్స్టాంటనియస్ రేట్ ఆఫ్ చేంజ్. సో దాన్ని మనం గ్రాఫికల్గా చూసినట్టయితే స్లోప్ ఆఫ్ ది కర్వ్. సో ఈ ఇన్స్టాంటనియస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆర్ గ్రాఫ్లో అయితే స్లోప్ ఆఫ్ ది కర్వ్ని మనము డెరివేటివ్ అని పిలిచాం. సో ఇప్పుడు ఈ ఇన్స్టాంటనియస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆర్ డెరివేటివ్ ప్రతి ఒక్క ఫంక్షన్కి మనము అక్కడైతే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇన్స్టాంటనియస్ డిస్టెన్స్ తీసుకొని దాని నుంచి వెలాసిటీ కనుక్కున్నాం. ఆ ఒక కేసుకే కాదు, ప్రతి ఒక్క ఫంక్షన్కి డిఫరెంట్ ఫంక్షన్స్కి మనము డెరివేటివ్ ఎలా కనుక్కోవచ్చు అనేది we will be discussing in differential calculus. So basically differential calculus deals with how to, this is the branch of math which deals with finding derivative of different functions. అంటే ఎలాంటి ఫంక్షన్ ఇచ్చినా మనం డెరివేటివ్ ఎలా కనుక్కోవాలి అనేది ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం. సో గైస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఫంక్షన్స్, డిఫరెంట్ ఫంక్షన్స్. సో బేసిక్గా ఇక్కడ ఫంక్షన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ బేసికలీ రిలేషన్ బిట్వీన్ 2 సెట్స్. అంటే ఒక సెట్ని ఇంకో సెట్ని రిలేట్ చేసే యొక్క రూల్ ఆర్ ద వాట్ ఎవర్ యూ కెన్ కాల్ ఈజ్ వాట్ వీ కాల్ అ ఫంక్షన్. ఆ యొక్క రిలేషను లేకపోతే సంథింగ్ విచ్ రిలేట్స్ దిస్ సెట్, ఈ సెట్కి ఒక రిలేషన్ ఉంటుంది కదా, ఆ రిలేషన్ని మనము ఫంక్షన్ అంటాం. సో వీ కాల్ దిస్ యాజ్ ఇన్పుట్ సెట్ అండ్ దిస్ ఇస్ అవుట్పుట్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఇన్పుట్ సెట్లో 1 2 3 ఉన్నాయి, అవుట్పుట్ సెట్లో 1 4 9 ఉన్నాయి. సో బేసిక్గా వీ కెన్ సీ ద రిలేషన్ హియర్, ఇట్ కెన్ బీ స్క్వేర్. సో ద రిలేషన్ కెన్ బీ స్క్వేర్. సో 1 square 1, 2 square 4, 3 square 9. సో హియర్ ద ఫంక్షన్ ఈజ్ స్క్వేర్ని మనం ఫంక్షన్ అంటాం. అలా ద రిలేషన్ ఏదైతే ఉందో, ఆ రూలో రిలేషన్ ఏదైనా అనొచ్చు, ఆ యొక్క రిలేషన్ ఆర్ ఈజ్ టర్మ్డ్ యాజ్ అ ఫంక్షన్. ఆర్ దీన్ని ఇంకా అర్థం చేసుకోవాలి అంటే వీ కెన్ టేక్ లైక్ ఫంక్షన్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ లైక్ ఎ మెషిన్ వే యూ గివ్ సమ్ ఇన్పుట్. ఒక ఇన్పుట్ ఇస్తూ ఉంటే ఇది అవుట్పుట్ ఇస్తుంటుంది. ఈ అవుట్పుట్ ఎలా ఇస్తుంది, ఒక రూల్ ఫాలో అవుతూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక డిస్కస్ చేసిన కేసులో అయితే మనము రూల్ అనేది ఇఫ్ యూ టేక్ ఇట్ యాజ్ అ స్క్వేర్, సో లెట్ అస్ డిఫైన్, అదే ఆ రూల్ పేరు స్క్వేర్ అనుకో. ఇప్పుడు ఏంటిది, ఆర్ ఫంక్షన్ పేరు స్క్వేర్. నౌ వీ విల్ బి గివింగ్ ఇన్పుట్ యాజ్ 1, సో అవుట్పుట్ విల్ బి 1. ఇఫ్ యూ గివ్ ఇన్పుట్ 2, అవుట్పుట్ విల్ బి 4. ఇఫ్ యూ గివ్ ఇన్పుట్ 3, అవుట్పుట్ విల్ బి 9. సో ఇప్పుడు బేసిక్గా ఈ యొక్క ఫంక్షన్ ఏం చేస్తుంది, దిస్ రిలేటింగ్ దిస్ సెట్ టు దిస్ సెట్. అలానే ఇంకా వేరే ఫంక్షన్ కూడా అవ్వచ్చు. ఇఫ్ ద రూల్ ఈజ్ ఇట్ కెన్ బి ఎనీథింగ్ ఎల్స్. సో రూల్ కెన్ బి double in multiply by 2, so into 2, the rule is into 2. Now same inputs ki, if you take the same inputs, you will get the outputs as 1 into 2 2, 2 into 2 4, and 3 into 2 6. ఇలా బేసిక్గా ఈ సెట్కి రిలేషన్ ఏంటిది, స్క్వేర్. ఈ సెట్కి రిలేషన్ ఏంటిది, ఇది ఇన్పుట్ సెట్, ఇది అవుట్పుట్ సెట్, ఈ రిలేషన్ ఏంటిది ఇంటూ 2. సో ఇలా బేసిక్గా ఒక సెట్ని ఇంకో సెట్ని కలిపే ఒక రిలేషన్. దట్ రిలేషన్ ఈజ్ వాట్ వీ కాల్ ఏ ఫంక్షన్. సో ద మల్టిప్లికేషన్, స్క్వేర్, డివిజన్, సైన్ ఫంక్షన్, కాస్ ఫంక్షన్, ఇలా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. సో బేసిక్గా మనము ఈ టాపిక్లో ఆర్ బిఫోర్ గోయింగ్ టు ద అదర్ ఫంక్షన్స్, నౌ ద రిప్రజెంటేషన్ ఆఫ్ అ ఫంక్షన్. సో బేసిక్గా ఫంక్షన్ అంటే మనకు తెలుసు, ఇది రిలేషన్ ఇన్ వేరియబుల్స్. సో బేసిక్గా మనం y ఈజ్ ఈక్వల్స్ టు f(x) అని రాస్తాం. బేసిక్గా దీన్ని y లా తీసుకుంటాం, y కోఆర్డినేట్ అనుకుంటాం, ఆర్ విల్ టేక్ ఇట్ యాజ్ అ y.
అండ్ దిస్ వీ విల్ టేక్ ఇట్ యాజ్ ఎక్స్. సో వేరియబుల్ పెడుతున్నాం అంటే మార్చేది. సో బేసిక్గా ఎక్స్ వై ఎందుకు పెడుతున్నాం అంటే యూ కెన్ కీప్ ఎనీథింగ్. ఈ ఎక్స్లో 1 పెట్టినప్పుడు వైలో 1 వస్తుంది. సో బేసిక్ ఇలా మనం వేరియబుల్ తీసుకొని రిప్రజెంట్ చేస్తాం. సో రిప్రజెంటేషన్ చేసేటప్పుడు ఈ y ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాస్తున్నాం. ఇక్కడ ఎక్స్ అనేది మనకి ఇండిపెండెంట్ వేరియబుల్, y అనేది డిపెండెంట్ వేరియబుల్. అంటే ఇది ఇన్పుట్. యాక్చువల్ చెప్పాలంటే యూ కెన్ టేక్ ఇట్ యాజ్ దిస్ ఈజ్ ఇన్పుట్ అండ్ దిస్ ఈజ్ అవుట్పుట్. సో ఈ ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్య రిలేషన్ ఏంటిది? ఎఫ్. ఇది ఫంక్షన్. సో దిస్ ఇస్ నేమ్. ఇది జస్ట్ నేమ్ అంతే, ఫంక్షన్. సో ఫంక్షన్ నేమ్ అనొచ్చు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ అలా ఇస్తూ ఉంటారు. సో ఫంక్షన్ నేమ్ యూ కెన్ సే, నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. ఓకే, సో దిస్ ఈస్ హౌ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఈస్ టేకింగ్ ప్లేస్. సో మనం ఈ టాపిక్లో వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ హౌ టు ఫైండ్ ద డెరివేటివ్స్. సో ముందు డెరివేటివ్స్ కావాలంటే మనం ఏం చేయాలి? ముందు ఫస్ట్ వీ నో ఇట్ ఈస్ ఇందాక చెప్పాను మీకు. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద రేట్ ఆఫ్ చేంజ్. సో చేంజ్ బేసిక్గా ఇవి రెండేంటిది? వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే చేంజ్ అవుతూ ఉంటాయి. సో మనం చేంజ్ ఇన్ వేరియబుల్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి? సో చేంజ్ ఇన్ ఇండిపెండెంట్ వేరియబుల్. ఫస్ట్ మనం ఇన్పుట్ని చేంజ్ చేస్తాం. సో ఇన్పుట్ ఇనీషియల్ ఫైనల్. సో చేంజ్ ఇన్ వేరియబుల్ అంటే ఇది ఫైనల్ ఇన్పుట్ మైనస్ ఇనీషియల్ ఇన్పుట్. దట్ ఈస్ డినోటెడ్ బై డెల్టా ఎక్స్. సో ఇది ఎప్పుడైనా చేంజ్ అంటే మనం ఫైనల్ మైనస్ ఇనీషియల్. సో ఫైనల్ ఇన్పుట్ మైనస్ ఇనీషియల్ ఇన్పుట్ అంటే ఎంత చేంజ్ చేసావు ఇన్పుట్ని అనేది ఇది. అవుట్పుట్ ఎంత చేంజ్ అవుతుంది? డెల్టా వై. డెల్టా వై ఈజ్ నథింగ్ బట్ ఫైనల్ వై. ఫైనల్ అవుట్పుట్ మైనస్ ఫైనల్ ఇన్పుట్ ఈజ్ వాట్ యు కాల్ డెల్టా వై. ఇప్పుడు మనం రేట్ ఆఫ్ చేంజెస్ కదా మనం డిస్కస్ చేసేది. సో రేట్ ఆఫ్ చేంజ్ అంటే చేంజ్ ఇన్ డిపెండెంట్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు ఇండిపెండెంట్ వేరియబుల్. అంటే ఇదేం చెప్తుంది? నువ్వు ఎక్స్ని 1 వాల్యూ చేంజ్ చేస్తే, 1 యూనిట్ చేంజ్ చేస్తే వై వాల్యూ ఎంత చేంజ్ అయింది అనేది నీకు ఈ వాల్యూ ఇది చెప్తుంది. సో బేసిక్గా ఇట్ ఈస్ అ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ దిస్ వన్ యాజ్ రేట్ ఆఫ్ చేంజ్. So this one we can be terming it as rate of change, or I can say average rate anochu. Average rate of change in y with respect to x. So this is what this delta y by delta x tells you. So first we are starting with the average rate. సో ఇందాక చెప్పాను మీకు ద ఫ్లో. సెకండ్ వీడియోలో డిస్కస్ చేసాం మనం ఎసెన్స్ ఆఫ్ డెరివేటివ్లో హౌ వీ కమ్ టు డెరివేటివ్. సో అదే వేలో మళ్ళీ వెళ్తున్నాం. సో ఫస్ట్ యావరేజ్ రేట్ తీసుకున్నాం. ఇప్పుడు యావరేజ్ రేట్ నుంచి మనకి ఇన్స్టాంటేనియస్ రేట్ కావాలి. ఇన్స్టాంటేనియస్ రేట్ కావాలంటే ఏం చేస్తాం? ఆ ఇంటర్వెల్ని తగ్గిస్తాం, చేంజెస్ని స్మాల్ చేసేస్తాం. సో ఇప్పుడు ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ చేంజెస్, చాలా చిన్న చేంజ్లు తీసుకోవాలి, డిఫరెన్షియల్ చేంజ్ అనొచ్చు. సో మనం ఇన్పుట్ని అసలు మనకు తెలుసు డెల్టా ఎక్స్ అంటే ఎక్స్ ఫైనల్ మైనస్ ఎక్స్ ఇనీషియల్. సో మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ లిమిట్ కాన్సెప్ట్ అప్లై చేస్తున్నాం. దాన్ని వెరీ 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 స్మాల్ చేస్తున్నాం. లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0, లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0. ఏమైపోద్ది? డెల్టా ఎక్స్ అనేది చాలా చిన్నగా అయిపోద్ది. మనం నేమ్ చేస్తున్నాం అనమాట. వీ నేమ్ ఇట్ డెల్టా ఎక్స్ యాజ్ డిఎక్స్. జస్ట్ నేమ్ చేంజ్ అంతే. దిస్ ఇస్ ద నోటేషన్. దిస్ ఇస్ హౌ వీ నోటేట్ ఏ వెరీ 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 స్మాల్ సైన్. ఇక్కడ ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ అంటే చాలా చాలా చిన్నదని. నెక్స్ట్ టు 0, వెరీ వెరీ క్లోజ్ టు 0 బట్ నాట్ 0. సో అలాంటి చేంజెస్ని, చాలా చిన్న చేంజెస్ని మనము ఇన్ఫినిటెసిమల్లీ చేంజెస్ అంటాం, ఆర్ డిఫరెన్షియల్ చేంజ్ అని కూడా అనొచ్చు. దట్ ఈస్ డినోటెడ్ బై డిఎక్స్. అలానే ఇది డిఎక్స్ చేంజ్ అయితే ఇది కూడా డెల్టా వై కాస్త డివై అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇది స్మాల్ చేంజ్ ఇన్ వై విత్ రెస్పెక్ట్ టు స్మాల్ చేంజ్ ఇన్ ఎక్స్. మనకి ఇది రేట్ ఆఫ్ చేంజ్, ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ చేంజ్ అంటే డివై బై డిఎక్స్ అవుతుంది. సో డివై బై డిఎక్స్ ఈజ్ నథింగ్ బట్ లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0, డెల్టా వై బై డెల్టా ఎక్స్. ఎందుకు? మనకి డెల్టా వై బై డెల్టా ఎక్స్ రాసాం, ఇది యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్. మనకి ఎప్పుడైతే లిమిట్ వాల్యూ 0కి అప్రోచ్ అవుతుందో ఇది కాస్త డివై అవుతుంది, అండ్ ఈ డెల్టా ఎక్స్ కాస్త డిఎక్స్ అవుతుంది. ఇక్కడ డిస్కస్ చేసాం. ఓకే, సో వెన్ లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0, డెల్టా ఎక్స్ బికమ్స్ డిఎక్స్ అండ్ డెల్టా వై బికమ్స్ డివై. సో కాబట్టి మనకి లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0, డెల్టా వై బై డెల్టా ఎక్స్ ఏమైపోయింది? డివై బై డిఎక్స్ అయింది. సో దీన్నే మనము డెరివేటివ్ ఆర్ డిఫరెన్షియేషన్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటాం. ఈ ప్రాసెస్ని మనం డిఫరెన్షియేషన్ అంటాం. సో యూ మే కాల్ డెరివేటివ్ ఆర్ డిఫరెన్షియేషన్, ఏదన్నా ఏం లేదు. సో ఇట్ ఈస్ కాల్డ్ డెరివేటివ్ ఆర్ డిఫరెన్షియేషన్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. So I hope this is clear right now. Okay, so this is the definition of a derivative. This is how we can get into the derivation. Idantha manam second video lo chesam in the essence of derivatives. There you can go there and watch it. I have explained it in detail using an example. So now we will move quickly to finding the values. So now if we take the derivative expression dy by dx is equals to limit delta x tends to 0, delta y by delta x. So ikkada మనకేం తెలుసు? డెల్టా వై అంటే ఏంటిది?
y final minus y initial. Delta x అంటే ఏంటిది x final minus x initial. So I can write dy by dx as delta y limit delta x tends to 0 y final minus y initial by x final minus x initial. ఇప్పుడు ఒక ఫంక్షన్ తీసుకుందాం. ఇందాక చెప్పాను కదా నోటేషన్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ వై. సో వై ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ వై అనే ఫంక్షన్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఇన్పుట్ ఒకవేళ ఎక్స్ ఉందనుకో, అవుట్పుట్ ఏమొస్తుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. అదే ఇన్పుట్ని చేంజ్ చేసి నేను ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ తీసుకున్నాను. ఎక్స్ ఫైనల్ వచ్చేసి ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ కదా, ఫైనల్ వాల్యూ డెల్టా ఎక్స్ చేంజ్ అయింది, డెల్టా ఎక్స్ ఇంక్రీజ్ అయింది. నాకు ఇన్పుట్ వచ్చేసి ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అయింది. అవుట్పుట్ ఏమవుతుంది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, ఎక్స్ ప్లేస్లో మనం ఇప్పుడు ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ పెడతాం. సో నాకు ఎక్స్ ఫైనల్ ఏమొచ్చింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ వచ్చింది. సో ఇప్పుడు ఇవి రెండు ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ఇన్ ద ఫంక్షన్స్, ఈ డివై బై డిఎక్స్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ఇట్ హియర్ విల్ గెట్ లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0. వై ఫైనల్ అంటే ఏం రాయొచ్చు, వై ఫైనల్ అంటే ఇది యూ హ్యావ్ ఇట్ హియర్ వై ఫైనల్. సో వై ఫైనల్ విల్ బీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఇక్కడ వై ఇనీషియల్ అంటే ఏంటిది ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో వై ఇనీషియల్ ఇస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ఫైనల్ మైనస్ ఎక్స్ ఇనీషియల్. ఎక్స్ ఫైనల్ మైనస్ ఎక్స్ ఇనీషియల్ అంటే డెల్టా ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్. సో ఎక్స్ క్యాన్సిల్ యూ విల్ గెట్ దిస్ వన్. సో దీన్నే మనము వీ కాల్ ఇట్ యాజ్ డిఫరెన్షియేషన్ బై ఫస్ట్ ప్రిన్సిపల్. సో వీ కాల్ ఇట్ యాజ్, సో దీన్నే ఇక్కడ రాస్తున్నాను, ఎక్స్ క్యాన్సిల్. సో విల్ గెట్ ఇట్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై డెల్టా ఎక్స్. రైట్? సో ఈజ్ దట్ క్లియర్ గైస్? Now I can take this as this is what we call differentiation by first principle. సో మనం ఈ డిఫరెన్షియేషన్ బై ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి అన్ని ఫంక్షన్స్కి మనము డిఫరెన్షియేషన్ కనుక్కోవచ్చు, డెరివేటివ్ వాల్యూ కనుక్కోవచ్చు. సో దిస్ ఇస్ ద వే ఇన్ విచ్ వీ క్యాలిక్యులేట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ డిఫరెంట్ ఫంక్షన్స్. సో ఫస్ట్ లెట్ us డూ ఇట్. బేసికలీ మనం దేనికి చేస్తాం, ఈ ఫంక్షన్స్కి ఈ యొక్క క్లాస్లో వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ హౌ టు క్యాలిక్యులేట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ algebraic functions, trigonometric functions, logarithmic functions and exponential functions. So basically once again look at it, this is derivative by first principle. dy by dx, differentiation of y with respect to x is nothing but limit delta x tends to 0 f of x plus delta x and final y minus f of x and initial output by delta x change in input. సో నేను ఎక్స్ని డెల్టా ఎక్స్ చేంజ్ చేస్తే నాకు వై వాల్యూ ఎంత చేంజ్ అయిందని స్టడీ చేస్తున్నాను. వై ఫైనల్ మైనస్ వై ఇనిషియల్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై delta x. This is the expression, we call it as a differentiation by first principle. సో ఇది యూజ్ చేసి ఈ అన్ని ఫంక్షన్స్కి మనము డిఫరెన్షియేషన్ ఎలా డెరివేటివ్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో ఫస్ట్ లెట్ us టాక్ అబౌట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ అన్ ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్. సో జనరల్గా ఒక ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ తీసుకుందాం ఈజీగా ఉండటం కోసం. ఐల్ టేక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ తీసుకున్నాం. నాకేం కావాలి, వి నో డిఫరెన్షియేషన్ కనుక్కోవాలి అంటే డివై బై డిఎక్స్ కనుక్కోవాలి. సో ఇది వై, దిస్ ఇస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఎక్స్ స్క్వేర్. ఆ ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ అని తీసుకున్నాను నేను. ఎఫ్ అంటే స్క్వేర్ అని మీనింగ్, నేమ్ ఇది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే నేమ్. వాట్ ఈస్ దిస్? స్క్వేర్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఈ ఫంక్షన్ని నేను ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ఇది. సో బేసిక్ ఏం చేస్తున్నాను, ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ అయింది. మరి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ వచ్చేసి ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ పెట్టు, x plus delta x. So function square of x plus delta x. So x plus delta x square. So this is y final or simply f of x plus delta x. ఇప్పుడు నేను ఇది నా డిఫరెన్షియేషన్ బై ఫస్ట్ ప్రిన్సిపల్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. I'll substitute in this. So what I'll get a dy by dx. I'll get a dy by dx is equals to ఏంటిది limit delta x tends to 0 f of x plus delta x in the x plus delta x whole square minus x square by delta x. ఇది ఈక్వేషన్. నా ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు మనము, వీ కెన్ ఎక్స్పాండ్ దిస్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్. ఇక్కడ డెల్టా ఎక్స్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే నీకు అన్డిఫైన్ వస్తుంది, 0/0 వస్తుంది. సో కాబట్టి ఇప్పుడే సబ్స్టిట్యూట్ చేయొద్దు. సో దాన్ని ఎక్స్పాండ్ చేసుకుందాం. ఇఫ్ యూ ఎక్స్పాండ్ ఇట్ బికమ్స్ లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 x square plus 2x into delta x plus delta x whole square minus x square by delta x. Right? ఇక్కడ నుంచి x square క్యాన్సిల్ అయిపోయింది.
ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఇంకా మనం డెల్టా ఎక్స్ని కూడా క్యాన్సిల్ చేయొచ్చు. డెల్టా ఎక్స్, ఈ డెల్టా ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నాకేమొస్తుంది, యూ విల్ గెట్ లిమిట్ dy/dx ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 2x ప్లస్ డెల్టా ఎక్స్. ఇది ఇప్పుడు dy/dx ఇది. సో ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు మనము, ఇప్పుడు లిమిట్ x టెన్స్ టు 0. సో యాజ్ x ఈజ్ టెండింగ్ టు 0, దిస్ వాల్యూ విల్ బీ నెగ్లిజిబుల్. 0 వాల్యూ 2x some constant or some value ప్లస్ 0 విల్ బీ వాల్యూ, రైట్? సో దీన్ని ఇప్పుడు డెల్టా ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏం కాదు. అదే ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు 0.0 వస్తుంది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన 0.0 వస్తుంది. కానీ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 0.0 రాదు. నవ్ ఐ కెన్ డూ ఇట్. సో నవ్ ఐ విల్ సబ్స్టిట్యూట్ డెల్టా ఎక్స్ ఇస్ ఈక్వల్ 0 ఆర్ ఇట్ ఈస్ అప్రోచింగ్ టువర్డ్స్ 0. సో వీ కెన్ ఆల్మోస్ట్ టేక్ ఇట్ యాజ్ 0. సో ఇక్కడ నుంచి dy/dx ఏమొచ్చింది, ఫ్రమ్ హియర్ వీ గెట్ dy/dx యాజ్ 2x, ఆర్ ఐ కెన్ సే d/dx. దీన్ని ఇంకోలా కూడా రిప్రజెంట్ చేసి, దీని రిప్రజెంటేషన్ యాక్చువల్గా ఇలా అనొచ్చు. వీ కెన్ సే d/dx ఆఫ్ x స్క్వేర్ ఈజ్ 2x. సో దిస్ ఈజ్ వాట్ వీ గాట్. డిఫరెన్షియేషన్ ఆఫ్ x స్క్వేర్ ఈజ్ 2x. దట్ ఈస్ వాట్ వీ గాట్. ఈజ్ దట్ క్లియర్ ఎవ్రీవన్? సో దిస్ ఈస్ హౌ వీ ఫైండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ డిఫరెంట్ ఫంక్షన్స్. సో అన్ని ఫంక్షన్స్కి ఇలా చేసుకుంటూ పోయి ఫస్ట్ ఏం చేస్తాం, ఇది ఎక్స్ప్రెషన్. సో దిస్ ఈస్ కాల్ అ డిఫరెన్షియేషన్ బై ఫస్ట్ ప్రిన్సిపల్. సో నెక్స్ట్ పార్ట్, సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ చూద్దాం. అంటే అసలు ఇది ఏం చెప్తుంది, అసలు దీని మీనింగ్ ఏంటి, దాని సిగ్నిఫికెన్స్ ఆల్రెడీ మీకు ఎసెన్స్ ఆఫ్ డెరివేటివ్లో చెప్పాను, బట్ స్టిల్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దట్. సో దీని మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన అదే ఫంక్షన్ వచ్చేటట్టు ఇది తీసుకోవచ్చు. సో y ఈజ్ ఈక్వల్స్ x స్క్వేర్ అని వచ్చింది కదా మన ఫంక్షన్. దాని మీనింగ్ ఇక్కడ ఒక స్క్వేర్ తీసుకొని దాని ఏరియా చూస్తే అదే ఫామ్లో ఉంటుంది, అదే ఫంక్షన్లో ఉంటుంది. సో ఏరియా వచ్చేసి x స్క్వేర్, ఏరియా ఈజ్ x స్క్వేర్. నా ఇఫ్ యూ ఇంక్రీజ్ ద సైడ్ బై డెల్టా ఎక్స్, మనము సైడ్స్ని డెల్టా ఎక్స్ ఇంక్రీజ్ చేస్తున్నాం. వీఆర్ ఇంక్రీజింగ్ దిస్ సైడ్స్ బై డెల్టా ఎక్స్. సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ వి ఇంక్రీజ్ ఇట్ బై డెల్టా ఎక్స్. ఇప్పుడు ఏమైంది, నాకు ఏరియా కూడా పెరిగింది కదా. సో ఈ ఏరియా కూడా ఇంక్రీజ్ అయింది. దిస్ ఈజ్ ద ఇంక్రీజ్ ఇన్ ఏరియా. ఈ ఇంక్రీజ్ ఇన్ ఏరియా కనుక్కుందాం. ఇంక్రీజ్ ఇన్ ఏరియా కనుక్కుంటే డిఏ ఆర్ చేంజ్ ఇన్ ఏరియా కనుక్కుంటే, ఆర్ డెల్టా ఏ ఐ కెన్ సే డెల్టా ఏ చేంజ్ ఇన్ ఏరియా. ఎంత చేంజ్ అయింది, దీన్ని 3 పార్ట్లో డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. దీని లెంత్ చూడండి, దీని లెంత్ వచ్చేసి ఎక్స్, దాని లెంత్ వచ్చేసి ఎక్స్, థిక్నెస్ వచ్చేసి ఆర్ బ్రెడ్త్ వచ్చేసి డిఎక్స్. దీనిది కూడా లెంత్ వచ్చేసి ఎక్స్, థిక్నెస్ వచ్చేసి డిఎక్స్, ఆర్ బ్రెడ్త్ వచ్చేసి డెల్టా ఎక్స్. దీనిది 2 డెల్టా ఎక్స్. ఇప్పుడు ఇవి ఏరియా 3, ఇది రెక్టాంగిల్, ఇది కూడా రెక్టాంగిల్, ఇది స్క్వేర్. సో ఈ మూడింటి ఐడియాస్ రాస్తే చేంజ్ ఇన్ ఏరియా వచ్చేసి నాకు ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్. ఇది మనకు వస్తుంది. ఇది చేంజ్ ఇన్ ఏరియా. ఓకే, ఐ గెటింగ్ ఇట్. సో దిస్ ఇస్ చేంజ్ ఇన్ ఏరియా. నా దిస్ చేంజ్ ఇన్ ఏరియా, ఇఫ్ యూ టేక్ డెల్టా ఎక్స్ కామన్, ఇక్కడ నుంచి డెల్టా ఏ రాస్తే డెల్టా ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్. సో డెల్టా ఏ అపాన్ డెల్టా ఎక్స్ రాస్తే నేను ఐ విల్ గెట్ ఇట్ యాజ్ 2x ప్లస్ డెల్టా ఎక్స్. ఇప్పుడు నేను ఒకవేళ నాకు డెల్టా ఎక్స్ నేను ఎక్స్ని వాల్యూ చాలా తక్కువ చేంజ్ చేశాను. లిమిట్ డెల్టా ఎక్స్ ఈజ్ వెరీ 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 స్మాల్, చాలా చిన్న చేంజ్ చేస్తే నాకు చేంజ్ ఇన్ ఏరియా డిఏ ఆర్ డెల్టా ఏ అపాన్ డెల్టా ఎక్స్ ఏమవుతుంది, దీన్నే మనం డిఏ/dx అంటాం. ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది, లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 2x ప్లస్ డెల్టా ఎక్స్. సో ఇక్కడ డెల్టా ఎక్స్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 2x అయిపోతుంది. సో DA/dx ఈజ్ ఈక్వల్స్ టు 2x వచ్చింది. సో దిస్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్. అంటే నేను ఎక్స్ వాల్యూని వెరీ 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 స్మాల్ చేంజ్, కొంచెం చేంజ్ చేస్తే నాకు చేంజ్ ఇన్ ఏరియా ఎంత అవుతుంది, 2x అవుతుంది. సో ఫర్ వెరీ 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 స్మాల్ చేంజ్ ఇన్ ఏరియా పర్ యూనిట్ చేంజ్ ఇన్ ఏరియా, అంటే 1 వాల్యూ నేను చేంజ్ చేస్తే ఎక్స్ని సైడ్ని, నాకు ఏరియా అనేది 2x చేంజ్ అవుతుంది. అంటే ప్రతి ఒక్క సైడ్కి, అంటే స్క్వేర్ని అలా పెరుగుతూ ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నప్పుడు అట్ ఎనీ పర్టికులర్ ఇన్స్టెంట్ నువ్వు ఎక్స్ని చేంజ్ చేస్తుంటే సైడ్ని చేంజ్ చేస్తుంటే ఏరియా ఎలా పెరుగుతుంది అనేది
ఇది చెప్తుంది. బేసిక్గా ఇన్స్టాంటినియస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఏరియా విత్ రెస్పెక్ట్ టు సైడ్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ద సిగ్నిఫికెన్స్ ఇస్. సో మనం ఇది యాక్చువల్ మీనింగ్. ఇది మనం ఇదంతా స్క్వేర్ లా తీసుకొని సైడ్ అని తీసుకొని ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. వీ కెన్ డూ ఇట్ లైక్ యూజింగ్ దిస్ ఎక్స్ప్రెషన్. సో ఇదే డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ మనం చదువుతాం. ప్రతి ఒక్క ఫంక్షన్కి ఇలా ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి ఎలా ఫైండ్ చేయాలనే చదువుతాం. ఇలా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఐ హ్యావ్ టోల్డ్ యూ అబౌట్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్, బట్ వీ కాంట్ డూ ఇట్ ఫర్ ఎవ్రీ ఫంక్షన్. సో వీ విల్ బి డిస్కసింగ్ ఓన్లీ అబౌట్ ద మ్యాథమెటిక్స్ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే మ్యాథమెటికల్గా ఆ యొక్క డిఫరెన్షియేషన్ బై ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని అన్ని ఫంక్షన్స్కి ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో ఇప్పుడు ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్లో ఒక జనరల్ ఫంక్షన్ తీసుకుంటున్నాను నేను. ఎనీ పవర్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఎన్. సమ్ ఎన్ కెన్ బి ఎనీథింగ్. ఈ ఎన్ అనేది 1 అవ్వచ్చు, ఇందాకల కేసులో ఎన్ అనేది 2 అయింది, రైట్? ఇక్కడ ఏదైనా అవ్వచ్చు, ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఎన్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ పవర్ ఎన్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్, సో ఎక్స్ ప్లేస్లో డెల్టా ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ పెట్టాను, సో ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ హోల్ పవర్ ఎన్ అవుతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ ప్రిన్సిపల్లో సబ్స్టిట్యూట్ చేస్తే, డిఫరెన్షియేషన్ బై ఫస్ట్ ప్రిన్సిపల్లో సబ్స్టిట్యూట్ చేస్తే, లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అంటే ఏంటిది? ఇది ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ హోల్ పవర్ ఎన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఎన్ బై డెల్టా ఎక్స్. సో ఇప్పుడు నేను ఇందులో నుంచి ఐ విల్ టేక్ ఎక్స్ పవర్ ఎన్ కామన్. ఇక్కడ నుంచి ఎక్స్ పవర్ ఎన్ కామన్ ది, ఎక్స్ పవర్ ఎన్ కామన్ తీస్తే ఇందులో నుంచి ఐ విల్ గెట్ ఇట్ యాజ్ 1. సో ఎక్స్ కామన్ తీస్తే 1 ప్లస్ ఎక్స్ బై డెల్టా ఎక్స్. ఎక్స్ పవర్ ఎన్ కామన్ తీస్తున్నాను, ఎక్స్ కామన్ తీస్తున్నాను. ఎక్స్ కామన్ తీస్తే హోల్ పవర్ ఎన్ కామన్గా ఎన్ వస్తుంది బయటికి. సో ఇందులో నుంచి ఎక్స్ కామన్ తీస్తే ఎన్ ఉంటుంది కాబట్టి ఎక్స్ పవర్ ఎన్ అయింది. సో ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ బై ఎక్స్ హోల్ పవర్ ఎన్ మైనస్ 1. సో దిస్ ఇస్ వాట్ వీ గెట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఇదేం ఫామ్లో ఉంది? 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఫామ్లో ఉంది. ఆర్ 1 ప్లస్ నేను ఎక్స్ అని తీసుకున్నాను ఇక్కడ. ఎక్స్ కాకపోతే మీకు ఏదైనా తీసుకోవచ్చు, ఏ అనుకోవచ్చు. I can take it as A. So basically we will use this is we call it as a binomial expansion. మీరు మ్యాథ్స్లో చదువుతారు ఇది. సో ఫర్ నౌ ఒక మ్యాథ్స్లో మీరు డిస్కస్ చేస్తుంటే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అదర్వైజ్ జస్ట్ ఫర్ నౌ యూ రిమెంబర్ ఇట్. యూ రిమెంబర్ ద ఫార్ములా ఆర్ దిస్ టాపిక్. సో 1 ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ ఇలా ఉంటే వేర్ ఏ ఈజ్ వెరీ 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 స్మాల్ వెన్ కంపేర్డ్ టు 1, ఆ కేసులో వీ కెన్ అప్లై దిస్. So we can take or any case we can take for any case a 1 plus a whole power n ni 1 plus n a plus n into n minus 1 by 2 factorial. 2 factorial అంటే 2 into 1 plus n into n minus 1 into n minus 2 by 3 factorial. 3 factorial అంటే 3 into 2 into 1 అనమాట. సో ఇలా ఇది ఫార్ములా, ఇది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో లెట్ us look at it what it will come. సో ఇలా ఇది తీసుకుంటే ఇక్కడ ఇదే తీసుకున్నాను. ఐ హ్యావ్ టేకెన్ ఇట్ హియర్. సో వి గాట్ dy బై dx యాజ్ లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ 1 ప్లస్ డెల్టా ఎక్స్ బై ఎక్స్ హోల్ పవర్ ఎన్ మైనస్ 1 బై డెల్టా ఎక్స్. సో ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటే యూ విల్ గెట్ లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ పవర్ ఎన్ ఈస్ కామన్. ఐ కెన్ ఎక్స్పాండ్ దిస్ వన్. ఇఫ్ ఐ ఎక్స్పాండ్ దిస్ ఐ విల్ యూస్ అనదర్ కలర్. 1 plus what do we got? N into delta x by x plus n into n minus 1 by 2 into x plus delta x whole square plus so on ఇలా ఉంటుంది. యూ విల్ హ్యావ్ ఇట్. అదంతా మనకు అవసరం లేదు. సో ఇది మనకి ఎక్స్పాన్షన్ మైనస్ 1 హోల్ డివైడెడ్ బై డెల్టా ఎక్స్. ఇక్కడ నుంచి చూడండి ఈ 1 క్యాన్సిల్ అయిపోద్ది. 1 క్యాన్సిల్. సో ఇప్పుడు ఫ్రమ్ హియర్ ఇఫ్ ఐ క్యాన్సిల్ ద డెల్టా ఎక్స్, ఇప్పుడు డెల్టా ఎక్స్ ఒకటి కామన్ తీయొచ్చు, డెల్టా ఎక్స్ కామన్ ఆర్ ఎన్ కామన్ తీయొచ్చు నేను. ఇఫ్ ఐ టేక్ ఎన్ కామన్ ఐ విల్ గెట్ లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ పవర్ ఎన్ అలానే ఉంది ఇంటూ ఎన్ కామన్ తీస్తున్నాను. ఎన్ కామన్ తీస్తే యూ విల్ గెట్ డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఆర్ డెల్టా ఎక్స్ క్యాన్ 1 minute let me write it slowly, step by step వెళ్దాం, don't worry. డెల్టా ఎక్స్ బై ఎక్స్ ప్లస్ ఎన్ ఇంటూ ఆర్ ఎన్ పోయింది, ఎన్ మైనస్ 1
by 2 into delta x square by delta x square or sorry, by x whole square ప్లస్ ఆన్ అలా ఉంటుంది. బై డెల్టా ఎక్స్ ఉంది. ఇక్కడ నాకు డెల్టా ఎక్స్ క్యాన్సిల్ చేసుకుంటే ఇఫ్ ఐ క్యాన్సిల్ దిస్ డెల్టా ఎక్స్ ఇక్కడ స్క్వేర్ పోతుంది, కానీ డెల్టా ఎక్స్ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని నేను సింప్లిఫై చేసి రాస్తే ఐ విల్ గెట్ ఇట్ యాజ్ లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్. ఇది చూడు ఇక్కడ 1/x ప్లస్ n minus 1 into n minus 1 by 2 into delta x by x square. ఇక్కడ నుంచి నీకు డెల్టా ఎక్స్ టర్మ్ ఉంటుంది, ఇంకా అది పోదు. సో ఇక్కడ డెల్టా ఎక్స్ స్క్వేర్ డెల్టా ఎక్స్ క్యూబ్ అలా ఉంటుంది. అదంతా మనం 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇదంతా 0 అయిపోద్ది. దిస్ ఎవ్రీథింగ్ విల్ బికమ్ 0. సో కాబట్టి నాకు ఏం మిగిలింది, లిమిట్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 ఐ విల్ గెట్ అ లిమిట్ dy by dx or a d by dx of dy by dx which is a d by dx of x power n రాస్తే I'm getting as n into x power n or a limit. So ఇక్కడ నుంచి I'm substituting the limit now. I'll substitute the limit in this. Delta x 0 చేస్తే ఇదంతా 0 అయిపోద్ది. ఓకే, సో నౌ 0.0 రావట్లేదు ఇక్కడ. సో డెల్టా ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఈ యొక్క వాల్యూ అంతా 0 అయిపోతుంది ఇక్కడ తర్వాత వచ్చే టర్మ్ మొత్తం. సో n ఇంటూ, సో మనకేం మిగిలింది, ఓన్లీ 1/x మిగిలింది. సో x పవర్ n ఇంటూ 1/x. సో ఇక్కడ నుంచి ఐ కెన్ గెట్ ఇట్ యాజ్ n ఇంటూ x పవర్ n మైనస్ 1. సో ఇది ఎక్స్ప్రెషన్. సో ఫైనల్లీ వీ కెన్ అండర్స్టాండ్ వీ గాట్ d by dx ఆఫ్ x పవర్ n యాజ్ n ఇంటూ x పవర్ n మైనస్ 1. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇది మనము గుర్తుండాలి. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వన్. సో దిస్ విల్ బీ హెల్ప్ఫుల్. వీ విల్ బీ యూజింగ్ దిస్ ఎక్స్ప్రెషన్ టు క్యాలిక్యులేట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ డిఫరెంట్ algebraic functions. Okay guys, so this is how we get it. So if in case if you are unable to understand this binomial expansion and everything, so guys don't worry. సో మనకి ఈ ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్, మ్యాథ్స్లో మీరు మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేస్తారు. సో ఇఫ్ యూ ఆర్ అన్ఏబుల్ టు ఫాలో దట్ పార్ట్, డోంట్ వరీ అబౌట్ ఇట్. సో దిస్ ఈస్ హౌ వీ గెట్ ద ఎక్స్ప్రెషన్. సో వీ కెన్ రిమెంబర్ దిస్. సో నౌ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎనీ algebraic function that is x power n is given by n into x power n minus 1. Differentiation of x power n is n into x power n minus 1. So let us apply it for different cases. First let us take x square. So ఆల్రెడీ చేసాం, మళ్ళీ ఈ ఫార్ములా యూజ్ చేసి చేద్దాం. ఇక్కడ n ఏంటి, in this case n value is 2. సో కాబట్టి నేను dy by dx I can write it as, so dy by dx will be n is 2 into x power 2 minus 1. So this will be 2x. సో అదే కదా మనకు వచ్చింది ఇందాకలా. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ x స్క్వేర్ ఈజ్ 2x. ఇస్ దట్ క్లియర్? నౌ సెకండ్ కేస్లో n ఏంటి, n వాల్యూ 10, n వాల్యూ హియర్ ఈజ్ 10. సో ఇప్పుడు dy by dx రాస్తే dy by dx విల్ గెట్ ఇట్ యాజ్ 10, n is 10, so 10 into x power 10 minus 1. So that will be 10 into x power 9. So x power 10 differentiation అంటే 10 into x power 9. నెక్స్ట్ కేస్, దీన్ని ఎలా రాయొచ్చు నేను, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ y ఈజ్ ఈక్వల్స్ టు x పవర్ మైనస్ 2, 1/x స్క్వేర్ అంటే x పవర్ మైనస్ 2. సో n ఏమైంది, n వచ్చేసి -2 అయింది. సో ఇక్కడ నుంచి dy by dx ఏమవుతుంది, dy by dx విల్ బి n ఇంటూ దట్ ఈస్ -2 ఇంటూ x పవర్ -2 ప్లస్ 1, -2 minus 1 సారీ, -2 minus 1. సో ఇదేమైంది -2 ఇంటూ x పవర్ -3. సో దిస్ ఈస్ డిఫరెన్షియేషన్, దట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/x స్క్వేర్ అంటే -2/x క్యూబ్, -2/x క్యూబ్. నెక్స్ట్ కేసులో ఇదేం రాయొచ్చు, వీ కెన్ రైట్ యాజ్ y యాజ్ దిస్ వన్, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ x పవర్ 1/2. స్క్వేర్ రూట్ అంటే 1/2, x పవర్ 1/2. సో ఇక్కడ n ఏమైంది, సో n వాల్యూ వచ్చేసి n వాల్యూ ఇస్ 1/2. సో ఇప్పుడు dy by dx ఏమవుతుంది, dy by dx విల్ బి 1/2 ఇంటూ x పవర్ 1/2 minus 1. So I'll get it as 1/2 into x power minus 1/2. 1/2 into x power
minus 1 by 2. So this is what we get. This is how to differentiate it, guys. Okay, na? So this is how to differentiate. This is how to apply it. So for any function, any kind of function, we can do this. So I hope it is clear for everyone. This is how to differentiate algebraic functions. Next, let us move on to these questions we have done already. Same paper repeated. Next, differentiation of trigonometric functions. So differentiation of trigonometric functions. So guys, differentiation of sin x is cos x. Differentiation of cos x is minus sin x. Differentiation of tan x is secant square x. This is the formulas. This one we will not derive all of them. To show you how we got it, I will derive only one. Remaining all functions you just remember, because we cannot discuss everything here. You will discuss in mathematics. Once you are very clear with the trigonometry in math, then you can understand all of them. Otherwise this will become more of a and mathematic parts అయిపోతుంది. ఇది మీకు మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ ఫార్ములాస్ అవన్నీ తెలియాలి ప్రాపర్గా. సో కాబట్టి అది మీరు మ్యాథ్స్లో డీటెయిల్గా డిస్కస్ చేస్తారు. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ వచ్చేసి మనకి కాస్ ఎక్స్ అవుతుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ వచ్చేసి మనకి మైనస్ సైన్ ఎక్స్. డిఫరెన్షియేషన్ ఆఫ్ టాన్ ఎక్స్ ఈజ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాట్ ఎక్స్ ఈజ్ మైనస్ కోసీకెంట్ స్క్వేర్ ఎక్స్. డిఫరెన్షియేషన్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఈజ్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్. డిఫరెన్షియేషన్ ఆఫ్ కోసీకెంట్ ఎక్స్ ఈజ్ మైనస్ కోసీకెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. ఇలా ఈ ఫార్ములాస్ అన్నీ మీకు యూ హ్యావ్ టు రిమెంబర్, ఇవన్నీ గుర్తుంచుకోవాలి. సో అందులో let us take a first example and let us derive it. So let us see how we got that. So y is equals to sin x తీసుకొని దీన్ని డెరైవ్ చేద్దాం. దీనికి ఎలా వచ్చింది డిఫరెన్షియేషన్ అనేది. మళ్ళీ సేమ్ ఫస్ట్ ప్రిన్సిపల్, ఇవన్నీ ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి వచ్చాయి. These all formulas you got from the first principle only. So let us apply it for one. So sin x కి అప్లై చేస్తే we know dy by dx is equals to first principle నుంచి limit delta x tends to 0 f of x plus delta x minus f of x by delta x. So ఇది సబ్స్టిట్యూట్ చేస్తే if the function is sin x, then f of x is sin x. f of x plus delta x ఏమవుతుంది? f of x plus delta x sin x plus delta x అవుతుంది. sin x plus delta x అవుతుంది. సో ఇవి రెండు తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇక్కడ. ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ఇట్ హియర్. ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ దిస్ హియర్. So from there I got this one. dy by dx is equals to limit delta x tends to 0 sin x plus delta x minus sin x by delta x. So దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే ఇక్కడ మనం ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. sin a plus b, sin of a plus b is sin a cos b plus cos a sin b. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ. సో dy by dx ఏమొస్తుంది ఇక్కడ నుంచి? dy by dx you will get it as limit delta x tends to 0 sin x into cos delta x plus expand చేస్తున్నాను అది cos x into sin delta x, ఇది expansion, minus sin x minus sin x by delta x. ఇప్పుడు ఇందులో డెల్టా ఎక్స్ 0 చేస్తే మొత్తం 0 అయిపోతుంది. సో వీ కాంట్ సబ్స్టిట్యూట్ ఇట్. సో కాబట్టి ఏం చేయాలి మళ్ళీ? సో ఇక్కడ ఒక స్మాల్ యాంగిల్ అప్రాక్సిమేషన్స్ అని ఉంటాయి. వీ హ్యావ్ స్మాల్ యాంగిల్ అప్రాక్సిమేషన్స్ అంటే వెన్ తీటా ఈజ్ వెరీ వెరీ స్మాల్, లిమిట్ డెల్టా ఎక్స్ ఎప్పుడైతే వెరీ 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 స్మాల్ అవుతుందో, అంటే తీటా ఇక్కడ తీటాలు అంటే ఇవే కదా, ఇక్కడ ఈ కాస్ ఎక్స్. సో వెన్ తీటా ఈజ్ వెరీ స్మాల్, సైన్ తీటా ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు తీటా, వెరీ స్మాల్ ఉన్నప్పుడు. ట్యాన్ తీటా కూడా తీటా అయిపోతుంది. కాస్ తీటా వచ్చేసి 1 అవుతుంది, అంటే సైన్ 0 ఈజ్ 0 కాబట్టి. ఆర్ సైన్ తీటా వెరీ వెరీ స్మాల్ ఉన్నప్పుడు సైన్ తీటా ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు తీటా, కాస్ తీటా ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1. సో అది మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ విల్ గెట్ dy by dx, లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే dy by dx విల్ గెట్ ఇట్ యాజ్ sin x into 1 cos 0 is 1 plus cos x ఇంటూ సైన్ డెల్టా ఎక్స్ ఏమవుతుంది? డెల్టా ఎక్స్ అవుతుంది, మైనస్ సైన్ ఎక్స్ బై డెల్టా ఎక్స్. ఇక్కడ నుంచి సైన్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోద్ది. సైన్ ఎక్స్ క్యాన్సిల్. సో ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది? యూ విల్ గెట్ ఇట్ యాజ్ డెల్టా ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. డెల్టా ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. యూ గెట్ dy by dx యాజ్ కాస్ ఎక్స్. సో అక్కడ నుంచి మనకేమొచ్చింది?
differentiation of sin theta. So d by dx of sin x. So finally we got a d by dx of sin x is cos x. Okay na? So this is how we got it. సో ఏం చేసాం ఇక్కడ సైన్ ఏ ప్లస్ బి ఎక్స్ప్రెషన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకొని ఈ స్మాల్ యాంగిల్ అప్రాక్సిమేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వి గాట్ ఇట్. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ డిరైవ్ ఎనీ ఫంక్షన్, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎనీ ఫంక్షన్ వీ కెన్ క్యాలిక్యులేట్ యూజింగ్ దిస్ ఫస్ట్ ప్రిన్సిపల్, డిఫరెన్షియేషన్ బై ఫస్ట్ ప్రిన్సిపల్. సో ఇలా ఈ ఫంక్షన్స్ అన్నిటికీ చేయొచ్చు, బట్ దానికి ట్రిగ్నోమెట్రీ కావాలి. మీకు ఇలాంటివి చాలా తెలియాలి, ఈ అప్రాక్సిమేషన్స్, ఈ ఫార్ములాస్ ఇవన్నీ తెలియాలి. సో ఇఫ్ యూ నో దాట్ యూ కెన్ ట్రై దెమ్, ట్రై చేయొచ్చు. లేకపోతే వన్స్ యూ ఆర్ డన్ విత్ మ్యాథ్స్, మీకు మ్యాథ్స్లో ట్రిగ్నోమెట్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాలిక్యులస్, డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ మ్యాథ్స్లో కూడా చదువుతారు కాదు, అక్కడ వాళ్ళు డీటెయిల్గా డిస్కస్ చేస్తారు. సో ఫర్ నౌ వి ఇన్ ఫిజిక్స్ వీ జస్ట్ నీడ్ టు రిమెంబర్ దిస్. సో ఇవి అర్థం చేసుకొని అసలు అది ఏంటిది అనేది తెలిస్తే సరిపోతుంది మనకి. సో నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగరిథమిక్ ఫంక్షన్స్. సో లాగరిథమిక్ ఫంక్షన్స్ ఇది కూడా నేను డిరైవ్ చేయట్లేదు, we just take the direct expression. So differentiation of a log x which base a is given by 1 by x into log a base c. 1 by x into log ఇది ఇక్కడ a log a. So 1 by x into log of a. So this is what we have. So differentiation of a log x base a is 1 by x into log a base c. లాగ్ బేస్ ఎప్పుడైనా లాగర్థంకి బేస్ ఈ ఉంటే మనం దాన్ని ఫిజిక్స్లో యూజువల్గా ln అని పెట్టుకుంటాం, న్యాచురల్ లాగర్థం అని. వేర్ ఈ అంటే దాని వాల్యూ అప్రాక్సిమేట్, అంటే న్యాచురల్ ఎక్స్పోనెంట్ అంటారు, 2.7 సంథింగ్ ఉంటుంది, అప్రాక్సిమేట్లీ 2.7. సో బేసిక్గా ఇలా రినోట్ చేస్తాం. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ 1 by x ln a. ఇస్ దట్ క్లియర్ గైస్? సో ఇప్పుడు మనము అది అప్లై చేసి ఇలా ఇఫ్ యూ హ్యావ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ln x ఏమవుతుంది? ln x అంటే ఏంటిది? బేస్ ఈ అని మీనింగ్. ln x ఉంది అంటే బేస్ ఈ ఉన్నట్టు ఇక్కడ. సో ఇఫ్ యువర్ మీన్స్ బేస్ ఈజ్ ఈ. సో ఇప్పుడు అప్లై చేస్తే ఏమవుతుంది? 1 by x log ఆర్ ln, లాగర్థం ln అని అప్లై చేయవచ్చు, డైరెక్ట్గా ln అప్లై చేస్తే ln ఈ, ఏ ప్లేస్లో ఈ ఉంది. ln ఈ అంటే ln ఈ బేస్ ఈ, ln ఈ బేస్ ఈజ్ 1. సో ఇదేమవుతుంది? 1 by x అవుతుంది. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ln x, మనం ఎక్కువ ln x వాడతాం ఫిజిక్స్లో. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ln x వచ్చేసి 1 by x అవుతుంది. సో జనరల్ ఫార్ములా కావాలంటే ఇది, డిఫరెన్షియేషన్ ఆఫ్ log x బేస్ a ఈజ్ 1 by x ఇంటూ log a. మనకి కానీ ఫిజిక్స్లో మనకి యూజువల్గా ఇది యూజ్ అవుతుంది. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ln x అంటే బేస్ ఈ ఉన్నప్పుడు డైరెక్ట్గా యూల్ గెట్ 1 by x. సో దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. దిస్ ఇస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగరిథమిక్ ఫంక్షన్స్. నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్. సో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అంటే కాన్స్టెంట్ పవర్ ఎక్స్ ఉండాలి. వేరియబుల్ పవర్ వేరియబుల్ అంటే దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అన్నాం. సో కాన్స్టెంట్ ఏ ఈజ్ కాన్స్టెంట్, సో కాన్స్టెంట్ పవర్ సమ్ వేరియబుల్ ఎక్స్, ఏ పార్ ఎక్స్. ఇలా ఉన్నప్పుడు దీని డిఫరెన్షియేషన్ వచ్చేసి మళ్ళీ ఏ పార్ ఎక్సే ఇంటూ లాగ్ ఏ బేస్ ఈ. సో బేస్ ఈ కాబట్టి ln అని రాస్తున్నాం. ఓకే, సో దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్. ఐఎమ్ నాట్ డిరైవింగ్ ఇట్, అంటే మనకి చాలా టైం అవుతుంది అండ్ వీ నీడ్ లాట్ ఆఫ్ మ్యాథ్ హియర్. సో కాబట్టి వీ విల్ నాట్ బాదర్ అబౌట్ దట్. సో యూ లెర్న్, అవన్నీ మీరు మ్యాథ్స్లో నేర్చుకుంటారు. సో నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పార్ ఎక్స్ చూసుకుంటే ఇట్ విల్ బి సేమ్, ఏ ప్లేస్లో ఈ ఉంది, ఈ పార్ ఎక్స్ లాగ్ ఆర్ ln ఈ బేస్ ఈ అంటే 1. సో కాబట్టి డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పార్ ఎక్స్ ఏమైంది? ఈ పార్ ఎక్సే. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పార్ ఎక్స్ ఈజ్ ఈ పార్ ఎక్స్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పార్ ఎక్స్ ఈజ్ ఈ పార్ ఎక్స్. So I hope that is clear. So that's it. Next, if we move on to ఇప్పటివరకు ఏం చేసాం? అంతే, 4 ఫంక్షన్స్ అయిపోయినాయి. వీ హ్యావ్ డిస్కస్డ్ 4 ఫంక్షన్స్. ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసాం? ఫస్ట్ వీ డిస్కస్డ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. సో ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్కి డిఫరెన్షియేషన్, లాగరిథమిక్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ అండ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ డిఫరెన్స్. సో ఇవన్నీ గుర్తుండాలి. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సో ద డిఫరెంట్ ఇవి ఫార్ములాస్ అనుకోవచ్చు. ఇవి మనం ఫిజిక్స్లో మనం చేసేటప్పుడు ఈ ఎక్స్ప్రెషన్స్ మాత్రం మీకు ఫింగర్ టిప్స్ మీద ఉండాలి, అంటే మీకు వెంటనే గుర్తు రావాలి. సో ప్రాబ్లమ్ సరిగా ఐడియా రావాలి, చేయగలగాలి అంటే మీకు ఇవన్నీ గుర్తుండాలి. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. సో దిస్ వన్ యూ ఆల్ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, ఇలాంటి ఫంక్షన్స్ కాకుండా వేరే వచ్చాయి. ఈ ఫంక్షన్స్ కాకుండా సో కాంబినేషన్ ఆఫ్ ఫంక్షన్ వచ్చినా,
ఎక్స్ పవర్ ఎన్ అంటే నీకు 2x పవర్ ఎన్ ఉంటే ఆర్ 2x² ప్లేస్లో 4x² ఉంటే అలా డిఫరెంట్ ఫంక్షన్స్ వేరే ఫంక్షన్స్ సైన్ ఎక్స్ కాకుండా సైన్ 2x ఉంటే sin² ఉంటే ఎలా చేయాలి ఈ ఫార్ములాస్ కాకుండా మిగతా ఎక్స్ప్రెషన్స్ వచ్చినప్పుడు డిఫరెన్షియేషన్ ఎలా చేయాలనే వాటికి వీ హ్యావ్ సమ్ రూల్స్. సో రూల్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఫస్ట్ రూల్ వచ్చేసి కాన్స్టెంట్ మల్టిపుల్ అంటే ఒక ఫంక్షన్కి మల్టిపుల్ ఏదైనా కాన్స్టెంట్ మల్టిప్లై చేస్తే ఎలా ఉంటుంది, ఎలా చేయాలి దాని డిఫరెన్షియేషన్. నెక్స్ట్ సమ్. సో ఇఫ్ ఎనీ ఫంక్షన్ సమ్ ఆఫ్ 2 డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి, 2 ఫంక్షన్స్ యాడ్ చేసావు అప్పుడు ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, 2 ఫంక్షన్ మల్టిప్లై చేసినప్పుడు ఎలా యాడ్ చేయాలి, 2 ఫంక్షన్ డివైడ్ అయినప్పుడు యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ చైన్ రూల్ అనేది ఇలా సమ్ 5 రూల్స్ వీ హ్యావ్. సో వన్ బై వన్ లెట్ us డిస్కస్. ఫస్ట్ వన్ కాన్స్టెంట్ మల్టిపుల్ రూల్. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు c ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇఫ్ హ్యావ్ y ఈజ్ ఈక్వల్స్ టు x², y ఈజ్ ఈక్వల్స్ టు x² ఉంది, దాని డిఫరెన్షియేషన్ ఏమొచ్చింది మనకి dy/dx ఏమవుద్ది, డిఫరెన్షియేషన్ వచ్చేసి మనకి 2x అయింది, ఇది ఆల్రెడీ చదివాం. ఒకవేళ మనకి ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ 5x² ఉంది, దీన్ని ఎలా చేయాలి అనేది మనకు డౌట్ అనమాట. సో దానికే ఈ రూల్ పనికి వస్తుంది. ఏం చేస్తాం ఇక్కడ, సో ఈ రూల్ ఏం చెప్తుందంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ ఇంటూ ఫంక్షన్. c అనేది కాన్స్టెంట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఫంక్షన్. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఈ cని కామన్ తీసేయచ్చు, ఈ బయటికి తీసేయచ్చు. యూ కెన్ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ డిఫరెన్షియేషన్. సో వీ కెన్ రైట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ c ఇంటూ ఎనీ ఫంక్షన్ యాజ్ c ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ దట్ ఫంక్షన్. అంటే ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ కావాలంటే ఏం చేయొచ్చు, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ dy/dx. ఇప్పుడు ఎలా రాయొచ్చు, ఆర్ d/dx ఆఫ్ 5x² వీ కెన్ రైట్ యాజ్ d/dx ఆఫ్ 5x² నేను రాయొచ్చు. వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 5 ఇంటూ d/dx ఆఫ్ x². మనకు d/dx ఆఫ్ x² ఏం తెలుసు, 2x. సో 5 ఇంటూ 2x, రైట్. సో 5 ఇంటూ 2x, 5 ఇంటూ 2x, సో ఇట్ విల్ బి 10x. సో ఇప్పుడు ఏమైంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ 5x² ఎంత, 10x. సో ఇది ఇలా. సో కాన్స్టెంట్ ఎప్పుడైనా మల్టిప్లై ఉంటే ఫంక్షన్కి ఇలా చేయొచ్చు. దిస్ ఇస్ ద రూల్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే మనము, సో లెట్ us టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో లెట్ us టేక్ డిఫరెన్షియేషన్ y ఈజ్ ఈక్వల్స్ టు 5 sin x ఉంది, 5 sin x ఉంది. ఇప్పుడు ఎలా చేస్తుంది ఇది, ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ 5 sin x dy/dx కావాలి అంటే వీ కెన్ టేక్ ఇట్ యాజ్ 5 ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ d/dx ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x. మనకు డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x అంటే ఏంటిది, cos x. డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x ఈజ్ cos x. సో ఇప్పుడు dy/dx ఏమైంది, 5 cos x. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ అప్లై ఇట్, ద ఫస్ట్ రూల్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ రూల్, సమ్ రూల్. అంటే ఇప్పుడు ఒక ఫంక్షన్ ఇఫ్ యూ హ్యావ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ g ఆఫ్ ఎక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ y ఈజ్ ఈక్వల్స్ టు x² ప్లస్ sin x ఉంది, 2 ఫంక్షన్ కలిపి ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఎలా చేస్తాం, దీని డిఫరెన్షియేషన్ ఎలా, దానికే మనము ఈ యొక్క రూల్ వాడతాం. సో అలాంటి ఫంక్షన్స్ ఆర్ y ఈజ్ ఈక్వల్స్ టు log x ప్లస్ x² ఉంది, ఆర్ x ఉంది, log x ప్లస్ x ఉంది. ఇప్పుడు దీనికి ఎలా చేస్తాం, ఇది కాంబినేషన్ ఉంది, లాగరిథమిక్ ఫంక్షన్ ఉంది అండ్ ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ ఉంది. ఇలా 2 ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అనే దానికి రూల్. సో వెన్ యూ హ్యావ్ y ఈజ్ ఈక్వల్స్ టు సమ్ f ఆఫ్ x ఈజ్ వన్ ఫంక్షన్ అండ్ g ఆఫ్ x ఈజ్ అనదర్ ఫంక్షన్, దెన్ వాట్ యూ కెన్ డూ, ఈ రూల్ ఏం చెప్తుందంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ ఫంక్షన్, దిస్ కాంబినేషన్ ఆఫ్ ఫంక్షన్ వీ కెన్ సపరేట్లీ డిఫరెన్షియేట్ దెమ్. Differentiation of f of x plus g of x can be written as differentiation of f of x plus differentiation of g of x. స్ప్లిట్ చేయొచ్చు, ఈ రెండింటిని స్ప్లిట్ చేసి f of xకి సపరేట్ డిఫరెన్షియేషన్, g of xకి సపరేట్ డిఫరెన్షియేషన్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ f of x plus g of x is differentiation of f of x plus differentiation of g of x. సో దట్స్ హౌ వీ కెన్ డూ ఇట్. సో దీన్ని మనం అర్థం చేసుకోవడానికి సింపుల్గా అంటే ఈజీ నోటేషన్ కోసం వీ టేక్ ఇట్ లైక్ దిస్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్రతిసారి ఎఫ్ ఆఫ్ ఎక్స్ పేరు రాయకుండా యూ అని పెడతాం, యూ ప్లస్ వి రూల్ అంటారు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఐ కెన్ కీప్ యూ, జీ ఆఫ్ ఎక్స్నే జస్ట్ నోటేషన్ అంతే, పేరు పెడుతున్నాను అంతే. ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసే వాళ్ళు ఊరికే జస్ట్ దానికి నేమ్ పెట్టాను యూ అని. అలా జీ ఆఫ్ ఎక్స్కి ఐ కెప్ట్ నేమ్ వి. సో ఇప్పుడు ఇదే ఏమవుతుంది, d/dx ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ ప్లస్ వి ఆర్ యూ మైనస్ వి. సేమ్ ఇది మైనస్ కూడా ప్లస్ అన్నా మైనస్ అన్నా సేమే. సో మైనస్ ఉన్నా కానీ వ్యాలిడ్ అవుతుంది ఇది. ఇట్ ఈస్ వ్యాలిడ్ ఈవెన్ ఫర్ మైనస్.
మైనస్, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ కూడా మైనస్ ఉంటుంది. సో స్ప్లిట్ చేయొచ్చు, ప్లస్ కానీ మైనస్ కానీ ఉన్నప్పుడు స్ప్లిట్ చేయొచ్చు ఆ ఫంక్షన్స్ని. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ అండ్ ప్లస్ వి ఆర్ ప్లస్ ఆర్ మైనస్ వి ఈజ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ ప్లస్ ఆర్ మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ వి. సో ప్లస్ ఉన్నప్పుడు ప్లస్, మైనస్ ఉన్నప్పుడు మైనస్. సో ఇది సమ్ రూల్. లెట్ అస్ అప్లై ఇట్. సో దీన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, సో మనం ఇది సమ్ రూల్ వాడుకొని, సమ్ రూల్ ఇక్కడ పెట్టాను. సో సమ్ రూల్ వాడుకొని ఇక్కడ ఏంటి మనకి, ఇది యూ, దిస్ ఈజ్ యూ, సో దిస్ ఈజ్ యూ అండ్ ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఏది కన్వీనియంట్ అయితే అది వాడుకోండి. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది వి అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయొచ్చు, నేను సపరేట్ డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో నా ఐ విల్ గెట్ dy బై dx యాజ్ d బై dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x. ఇదే కదా dy బై dx అంటే. దీన్ని స్ప్లిట్ చేస్తున్నా, d బై dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ d బై dx ఆఫ్ 2x. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఏమొస్తుంది, d బై dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఎక్స్ పవర్ n. ఇది ఎక్స్ పవర్ n ఫామ్లో ఉంది. సో ఇక్కడ రాస్తున్నాను, నేను ఏమేమి రాస్తున్నాను, ఇక్కడ మనం వాడేది d బై dx ఆఫ్ ఎక్స్ పవర్ n అనే ఫామ్లో వాడుతున్నాను, ఈజ్ n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. ఈ కేసులో మనకి n పవర్ ఏముంది, ఎక్స్ పవర్ n ఏముంది, 2 ఉంది. సో దీనిది వచ్చేసి 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1, పవర్ 2 మైనస్ 1. మళ్ళీ ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ 2x అంటే 2, ఇక్కడ కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ ఉంది. సో కాన్స్టెంట్ బయట పెట్టవచ్చు. ఇంకోటి ఏంటిది, డిఫరెన్షియేషన్ ఆఫ్ d బై dx ఆఫ్ సమ్ c ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఏం రాయొచ్చు మనం, c ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయొచ్చు కదా. సో ఫస్ట్ రూల్ పెడుతున్నాను నేను, ఫస్ట్ రూల్ వాడుతున్నాను. సో c ఇంటూ d బై dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అలా రాస్తున్నాను, అది వాడుతున్నాను. ఈ 2 రూల్స్ వాడుతున్నాను. ఓకే, సో ఇక్కడ నుంచి 2 ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ n, ఎక్స్ పవర్ 1 ఉంది. సో ఎక్స్ పవర్ 1 ఉంటే సో d బై dx విల్ బి 1. సో ఇక్కడ నుంచి 2x ప్లస్ 2 ఈజ్ ద ఆన్సర్. సో dy బై dx ఏమైంది, సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ఈజ్ 2x ప్లస్ 2. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ ఫైండ్ ద డిఫరెన్షియేషన్. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ అ సమ్ రూల్. ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్, లెట్ us టేక్ డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x ప్లస్ ఎక్స్ క్యూబ్. దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి, మనకు dy బై dx కావాలి. సో dy బై dx అంటే సపరేట్ డిఫరెన్షియేట్ చేయొచ్చు. నేను sin xని డిఫరెన్షియేట్ చేస్తున్నా ఫస్ట్. సో sin xని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, cos x. We know this is u, let us say this is u, this is v. Okay, so differentiation of u is cos x and differentiation of x cube is 3 into differentiation of sin x is d by dx of sin x is cos x. This is du by dx and dv by dx వచ్చేసి differentiation of x cube. Differentiation of x cube ఏంటిది, 3 into x power 3 minus 1. సో 3x square అవుతుంది. సో అవి రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాను డిఫరెన్షియేషన్. సో దీని sin x డిఫరెన్షియేషన్ వచ్చేసి cos x, x cube డిఫరెన్షియేషన్ వచ్చేసి 3x cube. సో dy by dx వచ్చేసి మనకి cos x plus 3x square వచ్చింది. నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫంక్షన్. సో ఇక్కడ ఇంకొక రూల్స్ వాడతాను. ఇక్కడ రూల్స్ వాడాయని ఇక్కడ రాస్తున్నాను నేను. ఐఎమ్ రైటింగ్ హియర్ సెకండ్ రూల్ దీనికి. సో మనకి డిఫరెన్షియేషన్ ఆఫ్ ln x ఏముందిరా, log x ఏముంది, log or a power x. Differentiation of a power x is a power x into ln a. సో అది అప్లై చేస్తున్నాను ఇక్కడ. సో అది అప్లై చేస్తే డిఫరెన్షియేషన్ విడివిడిగా డిఫరెన్షియేట్ చేయొచ్చు. dy by dx will be differentiation of 5 power x. Differentiation of 5 power x is 5 power x, a ప్లేస్లో 5 ఉంది, into ln 5. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x power 1 by x square. మనం ఇందాక చేసాం, దీన్ని 1 by x square నేను రాయొచ్చు. I can take 1 by x square as x power minus 2. So differentiation of x power minus 2 is minus 2 into x power minus 2 minus 1. అంటే ఇది minus 2 by x power minus 3 అవుద్ది. సో x cube, minus 2 by x cube. Plus differentiation of tan x. Differentiation of tan x వచ్చేసి నాకు secant square x. సో దాని secant square x అవుతుంది. సో దీని డిఫరెన్షియేషన్ ఇది అండ్ దీని డిఫరెన్షియేషన్ ఇది, secant square x. సో దిస్ ఈస్ హౌ టు డిఫరెన్షియేట్.
సో విడివిడిగా మనం సపరేట్గా డిఫరెన్షియేట్ చేసుకొని దాని వాల్యూస్ యాడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ హౌ వీ గెట్ dy by dx డిఫరెన్షియేషన్. సో ఐ థింక్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, రైట్? ఫర్ ఎవ్రీ వన్ ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ హౌ టు యూజ్ సమ్ రూల్. నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ రూల్. వీ కాల్ ఇట్ అస్ ప్రొడక్ట్ రూల్ అంటాం. అంటే మనకి సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఉన్నాయి. అంటే ఇఫ్ యూ హ్యావ్ y ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్ ఉంది, ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్ ఉంది. ఇప్పుడు దీనికి ఎలా చేస్తాం? ఇక్కడ సపరేట్ చేయకూడదు. యూ కెనాట్ సపరేట్ డూ ద మల్టిప్లికేషన్ బై సపరేట్లీ అండ్ దెన్ యాడ్ చేయటం తప్పది. యూ కెనాట్ డూ లైక్ దట్. సో దీనికి ఒక రూల్ ఉంది. సో వెన్ యూ హ్యావ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్, ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఈస్ గివెన్ బై differentiation of the first function, differentiation of the first function, okay, differentiation of the first function into second function, differentiation of the first function into second function plus first function into differentiation of the second function. అంటే ఇక్కడ దేని డిఫరెన్షియేట్ చేస్తున్నాం? ఫస్ట్ సెకండ్ ఫంక్షన్ అలానే ఉంచి ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ మల్టిప్లై చేస్తున్నాం. సో differentiation of the first function into second function plus first function into differentiation of the second function. ఇది ఎక్స్ప్రెషన్. సరిగా అర్థం చేసుకోండి ఇది. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ ప్రాపర్లీ. సో దీన్ని సింపుల్గా అర్థం అవడం కోసం మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో యూ పెట్టుకుంటున్నాను, జీ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో వి పెట్టుకుంటున్నాను. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ ఇంటూ వి కెన్ బి రిటన్ యాజ్ ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ du by dx ఇంటూ సెకండ్ ఫంక్షన్ వి. నెక్స్ట్ ఫస్ట్ ఫంక్షన్ అలానే ఉంచి ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ ది సెకండ్ ఫంక్షన్. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ద ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ సెకండ్ ఫంక్షన్ ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఇంటూ ఫస్ట్ ఫంక్షన్. ఇది మనకి ప్రొడక్ట్ రూల్. దిస్ ఈజ్ వాట్ యూ కాల్ ప్రొడక్ట్ రూల్. సో మనం ఇక్కడ చూడండి, ఇంకొక నోటేషన్ చెప్తున్నాను మీకు. వెన్ వీ హ్యావ్ అ డిఫరెన్షియేషన్ dy by dx ఆఫ్ డిఫరెన్షియేషన్ని ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సింపుల్ టర్మ్స్లో ఇలా పెట్టుకోవచ్చు, ఎఫ్ డాష్ ఎక్స్ అని పెట్టుకోవచ్చు. దీని సింపుల్ నోటేషన్ ఇలా డాష్ పైన ఒక డాష్ ప్రైమ్ పెడతాం, జస్ట్ ఒక లైన్ గీస్తే దాని మీనింగ్ డిఫరెన్షియేషన్ అని. సో ఇక్కడ డి యూ డాష్ అంటే ఏంటిది? dy by dx ఆఫ్ యూ. అలానే వి డాష్ అంటే dy by dx ఆఫ్ వి, ఇలా. సో దీని మీనింగ్ అనమాట. సో ఇక్కడ సింపుల్ గుర్తుండడానికి, మనకి ఈజీ గుర్తుండడానికి ఇది వాడతాం. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ ఇంటూ వి, రెండు ఫంక్షన్ మల్టిప్లికేషన్ ఉంది, ఈజ్ గివెన్ బై ఫస్ట్ యూ డాష్ ఇంటూ వి ప్లస్ యూ ఇంటూ వి డాష్. సింపుల్గా గుర్తుంటుంది, ఇది క్యాచీగా ఉంటుంది కాబట్టి ఇది వాడతాం. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ ఇంటూ వి ఈజ్ యూ డాష్ ఇంటూ వి ప్లస్ యూ ఇంటూ వి డాష్. ఇక్కడ యూవి ఏంటిది? యూ అండ్ వి ఆర్ ఫంక్షన్స్, అవి రెండు ఫంక్షన్స్. లైట్ సైన్ ఎక్స్ అవ్వచ్చు, ఎక్స్ స్క్వేర్ అవ్వచ్చు. ఈ కేసులో ఇది యూ అనుకోవచ్చు, ఇది వి అనుకోవచ్చు. సో మల్టిప్లికేషన్ ఉంది. సో అలా ఎలా చేయాలి? సో లెట్ us ట్రై టు అప్లై ఇట్ ఫర్ డిఫరెంట్ కేసెస్. సో ఆ కేసులోనే y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ సైన్ ఎక్స్ తీసుకుందాం. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? ఇది యూలా తీసుకుంటున్నాను. I'll take that u, I'll take this as u and I'll take this as v. I'll take this as v. ఓకేనా? సో ఇప్పుడు u వచ్చేసి ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు du by dx ఏమవుద్ది? ఆర్ u డాష్ ఏమవుద్ది? u డాష్ అంటే du by dx, దాని వాల్యూ వచ్చేసి డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ 2x ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఈజ్ n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1, అది వాడుతున్నాను. సో 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1, దట్ ఈస్ 2x. సో du by dx ఈజ్ 2x. నెక్స్ట్ అలానే v తీసుకుంటున్నాం. v ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్. ఇక్కడ నుంచి డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ మనకు ఫార్ములా ఉంది, వచ్చేసి కాస్ ఎక్స్. ఇది. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే dy by dx ఎలా రాయొచ్చు? ఇది ఇక్కడ ఉంది. సో ఈ ఫార్ములా వాడుతున్నాం. ఫస్ట్ యూ డాష్ ఏముందిరా? వాట్ ఈజ్ యూ డాష్? యూ డాష్ వచ్చేసి 2x. సో 2x ఇంటూ వి ఏంటి? వి వచ్చేసి సైన్ ఎక్స్, అవునా? వి వచ్చేసి సైన్ ఎక్స్ ప్లస్ యూ ఏంటి? యూ వచ్చేసి ఎక్స్ స్క్వేర్, ఓకే. సేమ్ ఇదే అప్లై చేస్తున్నాను నేను. dy by dx ఈజ్ ఈక్వల్స్ టు యూ డాష్ ఇంటూ వి. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ అప్లైయింగ్. ఇదే అప్లై చేస్తున్నాను ఇక్కడ. సో ఇది యూ డాష్, ఇది వి, ఇది యూ,
అండ్ వి డాష్ వచ్చేసి కాస్ ఎక్స్. ఇదే ఆన్సర్. సో డివై బై డిఎక్స్ వచ్చేసి 2x sin x, 2x into sin x plus x square into cos x. So this is how to find it. So I hope it is clear for everyone. Right? Next, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. Let us try one more example. Y is equals to ln x plus sin x or cos x, ln x plus cos x. సో ఇప్పుడు డిఫరెన్షియేషన్ డివై బై డిఎక్స్ ఇంటూ ప్రోడక్ట్ రూల్ కదా మనం డిస్కస్ చేసేది, ఇంటూ ln x ఇంటూ cos x. సో ఇక్కడ మనకి u ఏంటి, ఇది u, ఇది v. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, డిఫరెన్షియేషన్ డివై బై డిఎక్స్ ఏమవుద్ది, వి నో డివై బై డిఎక్స్ వీ కెన్ రైట్ యాజ్ u డాష్ ఇంటూ ఆర్ du బై డిఎక్స్ ఇంటూ v ప్లస్ u ఇంటూ v డాష్. సో ఇక్కడ మనకి u v తెలుసు, u డాష్ v డాష్ కనుక్కోవాలి. u ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది మనకి ln x ఉంది. సో u డాష్ ఏమవుతుంది, du బై dx కదా. u dash will be differentiation of ln x is 1 by x. Differentiation of 1 by x is ln x. ఇది ఫార్ములా ఉంది, చూసుకో, యూ కెన్ రీకాల్ బ్యాక్. సో వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు. నెక్స్ట్ v ఏంటిది, v ఈజ్ cos x. ఇక్కడ నుంచి డిఫరెన్షియేట్ చేస్తే v డాష్ డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x ఈజ్ మైనస్ sin x. మైనస్ ఇది కూడా ఫార్ములానే. ఇవి రెండు నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటా. ఇక్కడ u డాష్ అంటే 1 by x ఇంటూ v ఈజ్ cos x ప్లస్ u ఏంటి, u వచ్చేసి ln x, v డాష్ వచ్చేసి మైనస్ sin x. సో ఇప్పుడు నాకు డివై బై డిఎక్స్ ఫైనల్గా ఏమొస్తుంది, v డాష్ cos x బై x మైనస్ sin x ఇంటూ ln x. So this is the way to calculate differentiation of product of two functions. ఏదైనా రెండు ఫంక్షన్స్ మల్టిప్లికేషన్ ఉంటే దాన్ని డిఫరెన్షియేట్ చేయాలంటే దిస్ ఇస్ ద వే. నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు ద కోషంట్ రూల్ అంటే రెండు ఫంక్షన్స్ డివిజన్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ y ఈజ్ ఈక్వల్స్ టు sin x బై x ఉంది అంటే ఇది ఒక ఫంక్షన్, ఇది ఒక ఫంక్షన్, దీనికి ఎలా చేయాలో తెలియదు మనకి. సో దీన్ని రెండు విధాలు చేయొచ్చు. ఎయిదర్ యూ కెన్ యూజ్ sin x ఇంటూ దీన్ని ఎక్స్ నేను రాయొచ్చు, 1 by x రాయొచ్చు. ప్రోడక్ట్ రూల్ యూజ్ చేసి సేమ్, ఇది ప్రోడక్ట్ రూల్ నుంచి వచ్చిందే. సో బట్ ఇట్ ఈస్ ఈజీ ఇఫ్ యూ రిమెంబర్ లైక్ దిస్, ఇట్ విల్ బికమ్ సింపుల్, ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడు ఈ రూల్ చూడండి, యూ కెన్ చెక్ ఇట్ ప్రాపర్లీ, గుర్తుండాలి ఇది. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ f of x by g of x, f of x by g of x is given by, ఫస్ట్ చూడండి ఇక్కడ, ఫస్ట్ నేను ఈ ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేస్తున్నా, డిఫరెన్షియేషన్ ఆఫ్ ద ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్, ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ ద సెకండ్ ఫంక్షన్. ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ ఇంటూ సెకండ్ ఫంక్షన్, డిఫరెన్షియేషన్ ఆఫ్ ద ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ సెకండ్ ఫంక్షన్ ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఇంటూ ఫస్ట్ ఫంక్షన్ డివైడెడ్ బై కింద ఫస్ట్ ఫంక్షన్ అంటే పైన న్యూమినేటర్ డినామినేటర్, ఐ మీన్. సో డినామినేటర్లో ఏదైతే ఉందో దాని హోల్ స్క్వేర్. సో దిస్ వన్ యూ కెన్ లుక్ ఎట్ ఇట్ ప్రాపర్లీ, ట్రై టు అండర్స్టాండ్ ఇట్, ట్రై టు రిమెంబర్ ఇట్. సో దాన్ని మనకు అర్థం అవడం కోసం ఇది రాయొచ్చు, u బై v హోల్ డాష్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ u బై v ఈజ్ u డాష్ ఇంటూ v మైనస్ u ఇంటూ v డాష్ బై v స్క్వేర్. సో దిస్ ఈస్ హౌ సింప్లీ వీ కెన్ రిమెంబర్ ఇట్. ఆర్ రాయటానికి కూడా మనకి చాలా తక్కువ లెటర్స్లో అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోయి కాంపాక్ట్గా ఉంటుంది, కాబట్టి ఇది వాడతాం. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ డూ ఇట్. నౌ లెట్ us అప్లై ఇట్ ఫర్ సమ్ కేసెస్. లెట్ us టేక్ దిస్ కేస్. సో y ఈజ్ ఈక్వల్స్ టు sin x బై x తీసుకుందాం. ఇక్కడ మళ్ళీ ఏం చేసుకోవాలి, సేమ్ అంతే. మనకి u ఏంటి ఇక్కడ, sin x ఈజ్ u, లెట్ us టేక్, అండ్ x వచ్చేసి v. మనకి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి, వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఫార్ములా. మనకేం కావాలి ఇక్కడ, u ఏమేం కావాలి ఇందులో రావాలి అంటే u ఉంది, v ఉంది, u డాష్ v డాష్ కావాలి. సో వీ నో u ఈజ్ ఈక్వల్స్ టు sin x, కాబట్టి u డాష్ ఏమవుతుంది, cos x అవుతుంది. ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా. నెక్స్ట్ వీ హ్యావ్ v ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది, x ఉంది. సో v డాష్ వచ్చేసి డిఫరెన్షియేషన్ ఆఫ్ x పవర్ 1 అంతే, x పవర్ 0 అంటే 1, సో 1 అయిపోతుంది.
సో ఇవి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనం అక్కడ సో dy/dx you will get it as ఫస్ట్ u డాష్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ u డాష్ వచ్చేసి cos x ఇంటూ v ఏంటిది v వాల్యూ వచ్చేసి x మైనస్ u ఎంత u వచ్చేసి sin x v డాష్ వచ్చేసి 1 డివైడెడ్ బై v స్క్వేర్ ఈజ్ v అంటే ఎంత x స్క్వేర్. సో దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్. సో దీన్ని డిఫరెన్షియేషన్ dy/dx సింప్లిఫై చేసుకుంటే cos x బై x మైనస్ sin x బై x స్క్వేర్ ఆర్ x cos x మైనస్ sin x బై x స్క్వేర్ అని అలానే ఉంచుకోవచ్చు, లేకపోతే ఇలా రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ హౌ టు డిఫరెన్షియేట్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ హౌ టు అప్లై దిస్ కోషియంట్ రూల్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్స్ గైస్. సో టుడే వీ విల్ స్టాప్ ఇట్ హియర్. ద లాస్ట్ ఇంకొక చైన్ రూల్ అనేది మీకు కొంచెం ఈ 4 రూల్స్ మీద గ్రిప్ వస్తే కానీ చైన్ రూల్ అర్థమవ్వదు. సో వీ విల్ డిస్కస్ దట్ లేటర్. సో ఇప్పుడు వాటికి ఏం డిస్కస్ చేసాం, ఫస్ట్ మనం ఈ వీడియోలో డిఫరెన్షియేషన్ బై ఫస్ట్ ప్రిన్సిపల్ డిస్కస్ చేసాం. సో ఇది ఎక్స్ప్రెషన్ మనకు వచ్చింది. దాని తర్వాత వీ ఫౌండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ డిఫరెంట్ ఫంక్షన్స్. వీటికి ఫార్ములాస్ అన్నీ చూసుకున్నాం, రైట్? వీటిని డిరైవ్ చేసుకోవచ్చు, కానీ మనం డిరైవ్ చేయలేదు. 1 or 2 ఎగ్జాంపుల్స్ చేసాం. సో కానీ ఇవన్నీ గుర్తుండాలి. యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఆల్ దీస్ ఫంక్షన్స్. వీటి నుంచి మనకి ఏదైనా వస్తుంది, ఈయన తోటి గుర్తుండాలి. సో ఇది డిఫరెన్షియేషన్ ఆఫ్ డిఫరెంట్ ఫంక్షన్స్. నెక్స్ట్ కాన్స్టెంట్ మల్టిపుల్ రూల్స్ డిఫరెన్స్ చేసాం. సో 5 రూల్స్ ఉన్నాయి, ఇందులో 4 రూల్స్ డిస్కస్ చేసాం. కాన్స్టెంట్ మల్టిపుల్ రూల్, సమ్ రూల్, ప్రొడక్ట్ రూల్ అండ్ కోషియంట్ రూల్. ఇలా ఈ 4 రూల్స్ని డిస్కస్ చేసాం, రైట్? సో ఇది ఒకటి మనం నెక్స్ట్ వీడియోలో ఇది డిస్కస్ చేద్దాం. సో వీటి మీద నేను ఒక డిపిపి అంటే మీకు ప్రాక్టీస్ షీట్ ఒకటి షేర్ చేస్తాను నేను, రైట్? సో యూ కెన్ డూ దోస్ క్వశ్చన్స్. మీరు ట్రై చేయండి. ఆ క్వశ్చన్స్ అన్ని ఒక 10 క్వశ్చన్స్ షేర్ చేస్తాను మీకు. ఆ 10 క్వశ్చన్స్ ఈ 4 రూల్స్ ప్లస్ ఇవి యూజ్ చేసి మీరు సాల్వ్ చేయండి. దాని తర్వాత ఐ విల్ నెక్స్ట్ వీడియోలో మీకు అవి వాటి సొల్యూషన్స్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చేసి మీకు డౌట్స్ క్లారిఫై చేసి నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు ద చైన్ రూల్ ఆర్ అవుట్ సైడ్ ఇన్సైడ్ రూల్. సో దీన్ని చాలా రకాలు, ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. ఫస్ట్ ఇవి 4 మీద మీరు ప్రాక్టీస్ బాగా అర్థమైతే గ్రిప్ వచ్చిందనుకో అప్పుడు మీకు ఇది ఈజీ అవుతుంది. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. సో గైస్, ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ అయినట్టు అనిపిస్తే ప్లీజ్ లైక్ అవర్ వీడియో and subscribe to our channel Passion Vidya. And guys, the DPPs and everything we will be sharing on our Telegram group JEE Physics in Telugu. So you can join to this group. I will provide the link in the description. So description lo meeku link pedtantindi ee channel di Telegram link. So meer dani nunchi join avvandi. Andukto meeku DPP share chestanu. Meeku edana doubt vachina gaani you can ask me directly. So akkada I will be, whenever I have time, I will be clarifying your doubts in that group. Okay guys, that's it. In the next class we will be discussing, next class lo we will chain rule or the 5th rule manam ante meeku DPP share chestunnanu kada aa DPP yokka solutions and dan tarvata chain rule and applications of derivative ante manam differentiation ni or derivatives ni physics lo ela apply chestam, physics lo applications konni chustam, day to day life lo physics lo ela apply chestam anedi next video lo discuss cheddam. Okay guys, thank you everyone, take care.